నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. ముందు హెడ్లైన్స్. విలీన మండలాల్లో వరద బాధితులకు పరిహారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిరీషాదేవి, జిల్లా కలెక్టర్. రెండో విడత రుణమాఫీపై పాలేరులో సంబరాలు. రేవంత్ రెడ్డి, పొంగులేటి చిత్రపటాలకు పాలాభిషేకం. జనగామలో రెండో విడత రుణమాఫీ నిధుల విడుదల. సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్న కలెక్టర్ భాష. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి కాంట్రాక్ట్ సిబ్బంది యత్నం. ఆందోళనకారుల అరెస్ట్. గోషామహల్ పిఎస్ కు తరలింపు. భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో వరుస దొంగతనాలు. 2 ఇళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో దొంగలు బీభత్సం. అల్లూరు జిల్లా చిత్తూరు డివిజన్లోని విలీన మండలాలలో వరద బాధితులకు ప్రభుత్వం 5 కోట్ల రూపాయల పరిహారం ప్రకటించింది. కూనవరం మండలం కోతులగుట్ట పునరావాస కేంద్రం వద్ద బాధితులకు రాప్పచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, కలెక్టర్ దినేష్ కుమార్ పరిహారం అందజేశారు. విఆర్పురం, కూనవరం, చిత్తూరు, ఏటపాక మండలాలలో ముంపు బారిన పడిన 35,746 కుటుంబాలకు పరిహారం చెల్లిస్తున్నట్లు శిరీషాదేవి తెలిపారు. బాధిత కుటుంబాలకు 3,000, 25 కిలోల బియ్యం అందజేశారు. వరదల నుంచి తమకు త్వరగా విముక్తి కల్పించాలని ఎమ్మెల్యేకి బాధితులు విన్నవించారు. పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. నెహ్రూ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చారు సార్. విజయనగరం జిల్లా చీపురుపల్లి బీవీఆర్ కాలేజ్లో భారీ అవినీతి జరిగిందని మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు ఆరోపించారు. గత ప్రభుత్వం హయాంలో నాడు నేడు కింద 83 లక్షల రూపాయలు మంజూరయ్యాయని, వాటికి ఇంతవరకు లెక్క జమలేదన్నారు. నిధులకు తగ్గినట్లుగా పనులు చేయలేదని గద్దె ఆరోపించారు. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కాలా వెంకట్రావు కలగజేసుకుని విచారణ చేయించాలని కోరారు. కాలేజ్ గ్రౌండ్ అభివృద్ధికి తాను ఇచ్చిన 10 లక్షల రూపాయల ఖర్చు గురించి అడిగితే చెప్పడం లేదని అన్నారు. నిధుల దుర్వినియోగం వెనుక ఎవరున్నా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేని బాబురావు కోరారు. ఎన్ఆర్జీఎస్ నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనుకున్న సమయం కంటే ముందుగానే రైతులకు రుణమాఫీ చేయడంతో రైతుల ముఖాల్లో ఆనందం చూస్తున్నామని మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రైతులకు రెండో విడత 1,50,000 రూపాయల లోపు రుణమాఫీ చేసింది. ఈ నిధులపై రైతుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసిన సీఎం, డిప్యూటీ సీఎం మంత్రులు పొంగులేటి, తుమ్మలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీ చేసిన ఘనత ఆనాడు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వందే అని ఆయన అన్నారు. సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు 0 నుంచి 1,50,000 రూపాయలు ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం మేరకి రుణమాఫీ చేయటం అనేటటువంటిది చాలా సంతోషించదగినటువంటి రోజు. ఈ దేశంలో రైతే వెన్నుముక్క అని చెప్పేసి అనేక ప్రభుత్వాలు చెప్పాయి, కానీ రైతాంగాన్ని ఎక్కడ కూడా ఆదుకున్నటువంటి ఘటనలు లేవు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ విధానం పట్ల, రైతాంగాన్ని రక్షించేటటువంటి చర్యలు, రైతును రైతుగా నిలబెట్టేటటువంటి అనేక అంశాల్లో కీలకమైనటువంటి అంశం రుణమాఫీ అనేటటువంటిది. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు, మన పాలేరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల గారు, వీరందరూ కూడా, బట్టి గారు, వీరందరూ కూడా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని రక్షించడం కోసం రైతాంగ రుణమాఫీ చేయటం అనేటటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. నిజంగా రైతు పక్షపాతి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ రోజు అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. కేవలం మాటలు చెప్పో లేకపోతే 1,00,000 రూపాయలు రుణమాఫీ చెప్తా అని చెప్పి 5 సంవత్సరాల నుండి కూడా చేయలేక ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా అంటే కాంగ్రెస్ వాళ్ళ మీద లేనిపోని విమర్శలు చేసినటువంటి కేసీఆర్కి ఈరోజు ఆయన ఎక్కడ చెప్తారో, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే నిండు సభలో
అదేవిధంగా పత్రికా ముఖంగా కూడా ఎన్నోసార్లు కాంగ్రెస్ ఇచ్చినట్టు హామీలు నెరవేర్చలేదు, వాళ్ళు చేత కాదని చెప్పి ఎన్నో విమర్శలు చేసినటువంటి సందర్భం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట అంటే తప్పదు, కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ రైతులకు పక్షపాతి అని చెప్పేసి ఈరోజు వాళ్ళకి ఇచ్చిన రుణమాఫీయే దానికి సాక్ష్యం. నిజంగా రైతు పక్షపాతి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈరోజు అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. కేవలం మాటలు చెప్పో లేకపోతే ₹1,00,000 రుణమాఫీ చెప్తా అని చెప్పి 5 సంవత్సరాల నుండి కూడా చేయలేక ఆ తర్వాత రైతు రుణమాఫీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వా భాష తెలిపారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు లబ్ధి చేకూరేలా చూడాలని ఆయన అన్నారు. జనగామ జిల్లాలో రెండో విడత రుణమాఫీలో 15,310 మంది రైతులకు రుణమాఫీ వచ్చిందని కలెక్టర్ తెలిపారు. రెండో విడత కింద ₹150,000 వరకు ఉన్న రైతుల రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే రైతులకు అందుబాటులో వ్యవసాయ అధికారులు ఉంటారని ఆయన అన్నారు. ఒక రైతుకి కూడా ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులు ఎంతమంది విలేజ్ వైజ్ ఉన్నారో ఆ బ్యాంక్ బయట పెట్టిన షెడ్యూల్ ప్రకారమే దయచేసి బ్యాంకర్స్ ఈ యొక్క లోన్ స్కీమ్ ని యూజ్ చేసుకోవాల్సిందిగా సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నాము. లేకపోతే గందరగోళంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది. ఇంకా టెక్నికల్ ఇష్యూస్ గురించి కూడా మీకు ఆల్రెడీ ఈఏఓ గారు ఎన్డీఏ కూడా క్లియర్ గా చెప్పారు. సో మా నోటీస్ లో కూడా చాలా వరకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా మా వాట్సాప్ గ్రూప్స్ లో పెట్టడం జరిగింది. స్టేట్ లెవెల్ కూడా చాలా వరకు ఇష్యూస్ మనం రేస్ చేయడం జరిగింది. ఆధార్ కార్డ్ ఇష్యూస్ కానీ, ఆధార్ మిస్ మ్యాచ్ ఇష్యూస్ కానీ, అట్ ద సేమ్ టైం చాలా వరకు ఫ్యామిలీ ఇంటర్ప్రిటేషన్ కొన్ని అకౌంట్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న రేషన్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ యొక్క రైతు రుణమాఫీ ఆ ఫ్యామిలీ బేస్డ్ మోడల్ లో ఇస్తున్నాం. కానీ మన దగ్గర రేషన్ కార్డ్ డేటా లేకపోయినా లేదా స్టేట్ లెవెల్ ఇచ్చిన డేటా ఫ్యామిలీ మెంబర్ ఇన్ఫర్మేషన్ లేక అపరిశుభ్రతతో నిండిపోయిన ప్రాంతాన్ని పరిశుభ్రం చేయించి పచ్చదనంతో నింపేశారు ఓ వార్డ్ కౌన్సిలర్. దాదాపు 1.5 కిలోమీటర్ల మేర కాల్వ గుట్టపై 1000 మొక్కలు నాటి తన ప్రత్యేకతను చాటుకున్నారు కౌన్సిలర్. దీంతో మెదక్ పట్టణ వాసుల ఆయనను శభాషాని మెచ్చుకుంటున్నారు. మెదక్ 11వ వార్డ్ కౌన్సిలర్ సమయోద్దీన్ చేసిన కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు. అన్నీ కూడా వనమూలికలు పెట్టినాను నేను. ప్రతి ఒక్కటి నా మింటు తులసి ఉంది, అది 4 ఆకులు కషాయం చేసి తాగితే మనకు ఎంత హెడేక్ వచ్చినా హెడేక్ పోతుంది, ఎంత ఫుల్ జ్వరం ఉన్నా జ్వరం తగ్గిపోతుంది. అట్లనే తిప్పతీగ సర్వరోగ నివారిణి, ఇది కరోనాలో ప్రతి ఒక్క ఇంటికి డోర్ టు డోర్ తీసుకుపోయి ఇచ్చాను నేను. కరోనా వచ్చి ఉన్న వాళ్ళకు కూడా ఇది సప్లై చేశాను తిప్పతీగ. అలాగే మసాలా, ఇది లవంగ చెట్టు, ఎంత మంచి లవంగ చెట్టు అంటే దీనికి మీరు వాసన చూస్తున్నట్టయితే లవంగాల వాసన వస్తుంది. దీంట్లో చాలా మంచి లవంగా తెలుసు. ఎంత షుగర్ ఉన్నా, షుగర్ వాళ్ళు టాబ్లెట్ తినేవాళ్ళు ఇది రోజుకి ఒక ఆకు తింటే సరిపోతుంది. ఈ ఆకు కూడా మంచి ఆకు, ఇది డైలీ మనం తినచ్చు, రెగ్యులర్గా ఈ ఆకు తినచ్చు. ఇలా ఒక 10 నుంచి 15 రకాల ఆకులు తినేటివి ఉన్నాయి. ఇన్సులిన్ ప్లాంట్ ఉంది, నల్లెడ ఉంది, మన మొక్కల కీళ్ళ నొప్పిలకి నల్లెడ ఉంది, చాలా బాగుంటుంది. ఇలా తమలపాకులు ఉన్నాయి, తమలపాకులు కూడా జీర్ణశక్తి పెంచుతుంది. ఇట్లా కలియమాకు ఉంది, కొత్తిమీర ఉంది, పుదీనా ఉంది, అన్ని రకాల నీలగిరి ఉంది, తిప్పతీగ ఉంది, ఇలా ఎర్రచందనం ఉంది, ఇన్సులిన్ ప్లాంట్స్ ఉన్నాయి, సంపంగి చెట్టు ఉంది, లవంగ చెట్టు ఉంది, ఇలా రకరకాల చెట్లు ఉన్నాయి. నాకు ఎన్ని చెట్లు అంటే ఇక ఒక 1000 చెట్లు దీంట్లో నా సొంత డబ్బులతోని నేను పెట్టి పెంచుతున్నాను. దీంట్లో 11వ వార్డు లేడీస్ అక్క చెల్లెలు కానీ మా పెద్ద మనుషులు కానీ. అన్నపురం ప్రాజెక్టు కుడి కాలువ మెదక్లోని 11వ వార్డ్ మీదుగా ప్రవహిస్తోంది మహబూబ్ నగర్ కాలువ. అయితే గతంలో ఈ కాలువ అపరిశుభ్రతతో నిండిపోయి ఉండేది. మహబూబ్ నగర్ కాలువ పరిసరాలకు పచ్చదనంతో నింపాలని కౌన్సిలర్ సమయోద్దీన్ అనుకున్నారు. కాలువ గట్టున 1.5 కిలోమీటర్ల మేర శుభ్రం చేయించారు. గట్టుపై ఆయుర్వేద చెట్లు, పండ్ల, పూల మొక్కలు నాటారు. మెదక్ 11వ వార్డులో సమయోద్దీన్ 25 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. కౌన్సిలర్గా విజయం సాధించిన తర్వాత కాలువ కట్ట కెనాల్ను చూసి చలించిపోయారు. అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలనుకున్నారు. 1000కి పైగా నాగజెముడు, నల్లేడ, తిప్పతీగ, ఇన్సులిన్ ప్లాంట్, అలాగే లవంగ చెట్టు, మింట్ తులసి, లవంగ తులసి, కృష్ణ తులసి, తమలపాకు లాంటి పలు రకాలైన ఆయుర్వేద మొక్కలు నాటించారు.
ఇలా ఆయుర్వేద మొక్కలను సమయోద్దీన్ 3 సంవత్సరాల నుండి పెంచుతున్నారు. అల్లనేరుడు, మామిడి, బొప్పాయి, జామ, మల్బరీ లాంటి వివిధ రకాల పండ్ల చెట్లు కూడా పెంచుతున్నారు. గులాబీ, మల్లె, మందారం లాంటి పలు రకాల పూల మొక్కలు కూడా పెంచుతున్నారు ఆయన. పువ్వులను చూస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి కాలువ గట్టుపై పెంచుతున్నట్లు కౌన్సిలర్ సమయోద్దీన్ చెప్పారు. ఆయుర్వేద పూలు, పండ్ల మొక్కలతో పాటు 200కి పైగా కొబ్బరి చెట్లు కూడా పెంచుతున్నారు. అయితే చెట్ల మధ్యలో నడిస్తే కేరళలో ఉన్నట్టు అనిపిస్తుందన్నారు. మెదక్లో తాను ఒక విధంగా న్యాచురల్ పార్క్ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. బీసీ డిక్లరేషన్ వెంటనే ప్రకటించాలని కీలా వరంగల్ ఎంఆర్ఓ నాగేశ్వరరావుకు బీజేపీ రాష్ట్ర నాయకులు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల ముందు కామారెడ్డిలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మేరకు బీసీ డిక్లరేషన్తో పాటు హామీలన్నీ నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటై 8 నెలలు కావస్తున్నా ఇంతవరకు హామీలు నెరవేర్చలేదని ప్రదీప్ రావు విమర్శించారు. హామీలు అమలు చేసే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకుడు ప్రదీప్ రావు తెలిపారు. ఓబీసీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశాలతో వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు కందిమల్ల మహేష్ ఆధ్వర్యంలో ఇలా పెద్ద ఎత్తున కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి బీసీ డిక్లరేషన్ డిక్లేర్ చేశారు. ఆ డిక్లరేషన్లో 100 రోజులలో మేము అధికారంలోకి వచ్చినాక ఈ బీసీలకు ఈ పనులు చేస్తా అని కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఇచ్చినవి 100 రోజులు పోను ఇప్పుడు 8 నెలలు కావస్తున్నది. ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. దానికి నిరసనగా ఇవాళ భారతీయ జనతా పార్టీ స్థాయి నాయకులు అందరం కలిసి ఇవాళ పెద్ద ఎత్తున నిరసన తెలిపి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చే రాష్ట్ర ఓబీసీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆదేశాలతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని హన్మకొండ కలెక్టర్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా నిరసన చేపట్టింది. బీసీ డిక్లరేషన్కు బడ్జెట్లలో తగిన నిధులు కేటాయించలేదని, ప్రభుత్వం సీఎం నుండి స్పందన లేదని జిల్లా బీజేపీ చీఫ్ రావు పద్మ విమర్శించారు. అయితే 2.96 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేవలం 9,200 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని తప్పుపట్టారు. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న బీసీలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ డిక్లరేషన్ అమలుకు కావాల్సిన 50,000 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేయాలని రావు పద్మ కోరారు. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్తో కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు ఆయన. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లోని హామీలు అమలు చేయాలని జనగామ కలెక్టరేట్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ధర్నా నిర్వహించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గొల్ల కురుములకు కూర్ల పంపిణీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు మోసం చేశారని ఓబీసీ మోర్చా నేతలు విమర్శించారు. బీసీ డిక్లరేషన్కి తగిన నిధులు బడ్జెట్లో కేటాయించకపోవడంతో పాటు ముదిరాజ్, గంగపుత్ర, పద్మశాలి, కాపు, విశ్వకర్మ, రజక సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరలేదన్నారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్కి ఆందోళనకారులు వినతి పత్రం అందజేశారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. పాఠశాలలో సరైన వసతులు లేవని, టీచర్లు లేరని, మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటుందంటూ వారు ధర్నా చేశారు.
పాఠశాలలోని విద్యార్థులకు సరిపడా కనీసం టీచర్లు లేరని, ఇలా అయితే తమ పిల్లలకు చదువు ఎలా వస్తుందని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ హెడ్ మాస్టర్తో విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. పాఠశాలలో ఇబ్బందుల గురించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్ఎం చెప్పారు. స్కూల్లోని కొందరు టీచర్లు బదిలీ అయ్యారని, మరికొందరు టీచర్లు త్వరలోనే వస్తారని తెలిపారు. పాపలు జాయిన్ అయ్యారు. మొన్న పిల్లలు ఎవరో కొట్టుకున్నారంట. మా పాపకి ఫీవర్ వచ్చినా కూడా వచ్చి టీచర్ వాళ్ళు చెప్తే అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. మేము ఎంత తిరిగినా కూడా స్కూల్లో 1 అవర్ వెయిట్ చేసినా కూడా అసలు రోజుకి ఒక్క టీచరు, ఇద్దరు, ఒక సారు అంతే. 7 టీచర్లు వీళ్ళు అందరూ ఉండాల్సింది 2-3 ఉంటున్నారు. ఎవ్వరు రావట్లేదు సరిగ్గా. ఏది అడిగినా సరే అని చెప్తున్నారు. ఇంకా దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. అసలు ఫుడ్ కూడా చాలా ముక్క వాసన వస్తుంది. రైస్ అది మేము మంచిగా వండుతున్నామని వాళ్ళు అంటున్నారు. అది మిగిలిపోతే వాళ్ళు తీసుకుని వెళ్తారు. అది మాకు సంబంధం లేని విషయం. మిగిలితే వేస్ట్ చేయొద్దని. ఇప్పుడు 2 పాపలు జాయిన్ అయ్యారు. మొన్న పిల్లలు ఎవరో కొట్టుకున్నారంట. వాళ్ళ హనుమాన్ బస్తీలో జరిగిన సంఘటనకి నేను ఇమీడియట్గా రావడం జరిగింది. ఇందులో టోటల్ ఎన్రోల్మెంట్ వచ్చేసరికి మనకు 164 మెంబర్స్ ఉన్నారు. ఈరోజు ప్రజెంట్ 129 మెంబర్స్. అయితే ఇక్కడ టీచర్స్ మనకు ఉన్న వాస్తవము ఉన్నారు. బట్ మనకు నిన్న ప్రమోషన్స్ కావచ్చు, మొన్న జరిగిన ప్రమోషన్స్లో ఇక్కడ నుంచి అక్కడ స్కూల్స్ క్లోజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న టీచర్స్ని 4 పంపించడం జరిగింది. ఇక్కడ 4 టీచర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. 2 టీచర్స్ లీవ్లో ఉన్నారు. ఒకళ్ళు మన స్టేట్ వెళ్ళారు. అదేవిధంగా ఇంకో టీచర్ మ్యారేజ్ ఉండడం వల్ల, తన మ్యారేజ్ ఉండడం వల్ల తనకు లీవ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇదండి. ఏమైనా చిన్న సంఘటనలు ఏమైనా ఉంటే నేను దాన్ని సర్దుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. టీచర్స్ మీద ఎలా ఉందో మనకు తెలియజేసిన నిబంధనల ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. యాక్చువల్గా నేను ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేయడం కూడా జరుగుతుంది. నేను విజిట్లో భాగంగా. అదేవిధంగా మన విద్యాశాఖ అధికారి కూడా ఇక్కడ భోజనం. ఫస్ట్ క్లాస్ మన్విత్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ కంపేర్ చేసి కూర్చోబెడుతున్నారు. పిల్లలు టీచర్స్ దాకా పిల్లలు కొట్టుకోవడము, మళ్ళీ టీచర్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టిండు, ఇవే కంప్లైంట్స్ వస్తున్నాయి. మేము పంపించడం అని చెప్పడం, మళ్ళీ ఆ టీచర్సే మాకు రివర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. మేము టీచర్స్ చెప్పకుండా అలా అవుతుంది. మరి ఫుడ్ విషయంలో కూడా బాగాలేదు మమ్మీ అని అంటున్నాడు. నాకు వేరే బాక్స్ పెట్టు అంటున్నాడు. మరి మేము పంపేది ఎందుకండి? పిల్లల్ని చదువు రావాలనే కదా. స్టడీ బాగుండట్లేదు, ఇటు ఫుడ్ బాగుండట్లేదు. ఫస్ట్ క్లాస్ మార్గదర్శనం తీసుకురావాలి. ఇవ్వాలి సడన్ గా తీసుకొచ్చి ఇవ్వాలి ఇలా అంటే ఇలా నేను చెప్పండి. మీరు టీచర్ చెప్పినప్పుడు విన్నప్పుడు ఎవరికైనా నేను లేకపోతే నెక్స్ట్ ఎవరు ఉన్నారు? కాంప్లెక్స్ సెక్షన్ లేకపోతే నేను లేకపోతే టీఓ గారు ఉన్నారు. తీసుకెళ్ళాలి దృష్టికి. ఎవరి కోసం అండి? మన పిల్లల కోసం చేసేదంతా. మేమంతా ఉన్నామంటే పిల్లల కోసమే. ఎవరో మేము కాకర వేసుకొని తిరగడానికి కాదు. ఇక్కడ ఎన్నికల సందర్భంగా తమకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారులు ర్యాలీ నిర్వహించారు. నగరంలోని అమరవీరుల స్తూపం నుండి జెడ్పీ సెంటర్ వరకు వారు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రతి ఉద్యమకారునికి 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమను పట్టించుకోవటం లేదని ఉద్యమకారులు విమర్శించారు. ఇప్పటికైనా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. తెలంగాణ పోరాటంలో ఎన్నో పోరాటాలు చేసి సర్వం కోల్పోయి 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రెండవసారి గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది. వచ్చే ముందు చాలా క్లియర్గా వాళ్ళు మేనిఫెస్టోలు పెట్టారు. తెలంగాణలో ఉన్న ఉద్యమకారులకు అందరికీ 250 గజాలు ఇచ్చి వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాము. అలాగే అమరవీరుల కుటుంబాలకు 25,000 రూపాయల పెన్షన్ ఇస్తాము. అలాగే ఉద్యమకారులకు 10,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల ఇస్తామని వాళ్లే మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటికే 7 నెలలు దాటింది.
ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క మంత్రి కూడా సమావేశాల్లోనైనా మిగతా 5 గ్యారంటీలను అమలు చేస్తున్నప్పుడు ఆ ప్రకటనలు చేస్తున్నప్పుడు కనీసం ఉద్యమకారుల యొక్క అంశాన్ని ప్రస్తావించకపోవడం శోచనీయం. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఫస్ట్ ఉద్యమకారులకి గుర్తింపు కార్డులు ఇవ్వండి. ఉద్యమకారులని ఎట్లా గుర్తించాలనేది ఒక రాష్ట్ర కమిటీ, ఒక జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలి. అప్పుడున్నటువంటి ఉద్యమకారుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాల యొక్క నాయకులను మొత్తాన్ని కోడ్ చేసుకుంటూ ఒక కమిటీని, ఒక 10-15 మందితోని కమిటీని ఏర్పాటు చేస్తే ఎవరు నిజమైనటువంటి ఉద్యమకారులు, ఎవరు ఉద్యమకారులు కాదు అన్నది తెలుస్తుంది. కాబట్టి ఆ గుర్తింపు చేసిన తర్వాత, ప్రతి ఉద్యమకారుడికి గుర్తింపు కార్డు ఇచ్చిన తర్వాత ఆత్మగౌరవాన్ని నింపిన వాళ్ళు అవుతారు. కన్న తల్లిదండ్రుల జ్ఞాపకార్థం 18 ఏళ్లుగా జాస్తి శ్రీనివాసరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కల్లూరి ఏసీపీ రఘు అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరులో పేదలు, పారిశుద్ధ కార్మికులు, మహిళలకు ఏసీపీ రఘు దుస్తులు పంపిణీ చేశారు. జేఎస్ఆర్ ట్రస్ట్ అధినేత జాస్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా పేదలు, మహిళలు, కార్మికులకు దుస్తులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు రఘు. విశాల హృదయంతో సేవ చేస్తున్న శ్రీనివాసరావును ఏసీపీ రఘు అభినందించారు. 596లో పనిచేస్తుంటే ఆ టైంలో అప్పటిదే నాకు శ్రీనివాస్ గారు పరిచయం. వారు చాలా విశాల హృదయంతో ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనేవారు. అప్పుడు కూడా మాకు బాగా కోఆపరేటివ్ ఉండేది. ఏ చిన్న విషయమైనా కానీ మాకు తెలియజేయడం కానీ, మాకు సహకారం అందించడం కానీ చేసేవారు. ఆ విధంగానే వారితోటి నాకు అనుబంధం ఏర్పడ్డది. అదేవిధంగా ఈ కార్యక్రమం జేఎస్ఆర్ ట్రస్ట్ తరఫున ఈ పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి వారికి, పేదలకు ఈ బట్టలు అందజేయడం అనేది గొప్ప విషయం. ఇది ఇవాల్టి జిల్లా డైరీ. కీప్ వాచింగ్ స్వతంత్ర.